నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. గోల్డ్ కొనాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. మహిళలకి ముఖ్యంగా గోల్డ్ కొనడం అంటే ఎంతో ఇష్టం. అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ని చాలా ఎక్కువగా పర్చేస్ చేస్తూ ఉంటాం. బట్ ఇప్పుడు అందరికీ వచ్చిన సమస్య, గోల్డ్ ప్రైస్ ఆకాశాన్ని అంటుతోంది, అంతకంతకు పెరుగుతోంది. 1,00,000 మార్కుని దాటి చాలా అయింది, దానికి కిందకి మాత్రం రావట్లేదు. బట్ మనం గోల్డ్ కొనకుండా ఉండలేం, ఎందుకంటే మనకుండే అకేషన్స్కి ప్రతి శుభకార్యానికి గోల్డ్ అనేది కామన్ పాయింట్. మరి ఈ క్రమంలో మన బడ్జెట్లో గోల్డ్ కొనుక్కోవాలంటే ఏం చేయాలి? దానికి కూడా ఇప్పుడు చక్కటి మార్గాలు వచ్చేసాయి. ఆ మార్గాలు ఏంటి, ఎలా పర్చేస్ చేసుకోవచ్చు, ఈజీగా ప్రతి ఒక్కరూ పర్చేస్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్న నగలేంటి, ఇలాంటి విషయాల మీద మనకు ఎన్నో అంశాలను తెలియజేయడానికి మనతో ఉన్నారు లోటస్ 9 క్యారెట్ జ్యువెలరీ ఫౌండర్ అండ్ గోల్డెన్ గెహనా యాప్ ఫౌండర్ షేక్ కాజావలి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. కాజావలి గారు, ఫస్ట్ అందరికీ ఉన్న పెద్ద సమస్య ఇప్పుడు బంగారమే ఒక సమస్యగా మారింది మా లేడీస్ అందరికీ కూడా. ఎందుకంటే అసలు కొనకుండా ఉండలేం, ప్రతి చిన్న అకేషన్కి కొంటూనే ఉంటాం. ఇంకా శ్రావణ మాసాలు, పండుగలు, పెళ్ళిళ్ళు. సో ఇదివరకటికి ఇప్పటికీ పరిస్థితులు మారిపోయినాయి. తక్కువ సమయంలో చాలా హైక్ చూస్తోంది బంగారం. సో బంగారం కొనాలి అంటే కష్టతరంగా మారింది మిడిల్ క్లాస్ కుటుంబాలకి. అలాంటి వారికి ఇప్పుడు అందుబాటులో బడ్జెట్లో కొనుక్కోవాలి అంటే ఎటువంటి బంగారాన్ని పర్చేస్ చేసుకోవాలి, ఎలా అందుబాటులో ఉన్నాయి అనే విషయం మీద మీ నుంచి క్లారిటీ తెలుసుకోవాలనుకుంటున్నాము. ఫస్ట్ ముందుగా మీరు మాకు చెప్పాల్సింది ఏంటంటే, గోల్డ్ ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా అనే విషయాన్ని ఒకసారి చెప్పండి. భవిష్యత్తులో గతంలో గనక మనం చూస్తే ఎప్పుడూ కూడా గోల్డ్ తగ్గినా కూడా పెరిగిందే కానీ కింద స్థాయికి మటుకి ఎప్పటికీ వెళ్ళలేదు గోల్డ్. భవిష్యత్తులో కూడా పూర్వం ఎలాగైతే జరిగిందో అలాగే రేటు పెరుగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా పెరిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి గోల్డ్ అని చెప్పేసి నేను అంటున్నాను. ఇప్పటికే 1,00,000 ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గినా కానీ 20 అయితే దాటలేదు. మహా అయితే 1,15,000, 1,00,000 కూడా రావట్లేదు. సో ఇంకా పెరుగుతుంది అనేదే వింటున్నాం. ఈ క్రమంలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇప్పుడు అందుబాటులో కావాలంటే ఇప్పటి వరకు 22 క్యారెట్స్ అండ్ డైమండ్ అంటే 18 క్యారెట్స్ అవైలబిలిటీ ఉండేది. ఇప్పుడు మిగిలిన క్యారెట్స్ 16 క్యారెట్స్, 9 క్యారెట్స్ ఇలా వింటూ ఉన్నాం. అయితే 22 క్యారెట్స్కి ఈ 16 ఆర్ 9 క్యారెట్స్ కొంటే బెనిఫిట్ ఏంటి, ఈ డిఫరెన్సెస్ మాకు తెలియదు. సో మీరు 9 క్యారెట్స్ జ్యువెలరీని తయారు చేస్తూ ఉంటారు, దీనిలో మీరు చాలా ఎక్స్పర్ట్. 9 క్యారెట్స్ జ్యువెలరీని కొనుక్కోవడం ఎంతవరకు కొనుక్కునే వారందరికీ లాభం ఉంటుంది? ఇప్పుడు 3 తరాలుగా మేము ఈ బంగారం చేపించడంలో, నగలు తయారు చేయడంలో ఉన్నాము. 3 తరాల నుంచి కూడా మనం చూస్తూనే వచ్చాము, గోల్డ్ రేటు పెరుగుతూ వచ్చింది. చాలా వరకు మధ్యతరగతి వాళ్ళు ఈ బంగారం నగ వేసుకోవాలనే దాని నుంచి దూరం అవుతూ వెళ్ళారు. ప్రతి ఒక్కళ్ళకి బంగారం నగ ధరించాలని చెప్పేసి ఆశ ఉంటుంది, వాళ్ళ కోరిక కూడా ఉంటుంది. సరే, వాళ్ళ కోసం మేము ఏం చేసామంటే, వాళ్ళు డిజైన్ సెలెక్ట్ చేసింది 916లో వాళ్ళకి బడ్జెట్కి అందుబాటులో రావట్లేదని చెప్పేసి చాలామంది వెనక్కి వెళ్ళిపోతుంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా మేము 9 క్యారెట్ గోల్డ్ అనేది డిజైన్ చేశాము. ఈ 9 క్యారెట్ గోల్డ్ అనేది ఇందులో 37.5% గోల్డ్ ఉంటుంది, మిగతాది పంచలోహాలు ఉంటాయి. ఇందులో 62.5% పంచలోహాలు ఉంటాయి. ఈ 37.5% గోల్డ్ ఉండడం వల్ల ఇది పూర్తిగా 37.5% అని చెప్పేసి మనకి హాల్ మార్క్తో సహా మనకి గవర్నమెంట్ BIS హాల్ మార్క్ నగ మీద వేసిస్తుంది. బెనిఫిట్ ఏంటంటే, ఈ 9 క్యారెట్లో గతంలో మనం చూసాము చాలామంది క్యాన్సర్ పేషెంట్లు అనేది ఉండేవాళ్ళు కాదు. ఈ క్యాన్సర్ పేషెంట్లు ఇప్పుడు విపరీతంగా పెరుగుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకు అంటే, బంగారంలో స్వచ్ఛమైన రాగి కలిపి వస్తువు తయారు చేస్తే మన బాడీలో ఉన్నటువంటి చెడుని ఆ రాగి లాగేసి ఆరోగ్యవంతులుగా మనం కనబడడానికి బంగారం నగ కూడా ఒక ప్రత్యేకమైంది. ఇప్పుడు రాను రాను ఈ కార్పొరేట్ వ్యవస్థ వచ్చి బంగారపు వస్తువులకి మెరుగు తగ్గకూడదని చెప్పేసి ఇరీడియాలు, ఇటువంటి అణు ఆధారిత లోహాలు కలిపేసి ఇందులో మనిషిలో ఉన్నటువంటి చెడుని బయటికి రాకుండా అలాగే ఉంచేయడం వల్ల రకరకాలైనటువంటి అనారోగ్య పరిస్థితులు ఈరోజు మనం చూడాల్సి వస్తుంది. ఈ 9 క్యారెట్ జ్యువెలరీలో మనం ఏం చేసామంటే, ఇంకా కొద్దిగా ముందుగా
ఆలోచించి పంచలోహాలతో ఈ 62% పంచలోహాలు మనం కలిపాము ఇందులో. ఓకే. ఈ పంచలోహాల వల్ల మనం చూస్తాము ప్రతి గుడిలో కూడా పంచలోహం విగ్రహం ఉంటుంది. ధ్వజస్తంభం కూడా దాని పూత పంచలోహాలతో చేస్తారు, అది ముట్టుకుంటే శుభం అని చెప్పేసి. ఆ పంచలోహాన్ని కలిపిన నగని మనం గనక ధరిస్తే మనకి ఆరోగ్యంగా చాలా మంచిదని చెప్పేసి ఈ 9 క్యారెట్ జ్యువెలరీ తీసుకొచ్చాము. ఓకే. అంటే ఇప్పుడు దీనిలో పంచలోహాలు అండ్ గోల్డ్ ఉంటాయి. ఇది ఆరోగ్యానికి కూడా మీరు మంచిది అంటున్నారు. అంటే ఇది మీరు స్పెషల్ మ్యానుఫ్యాక్చరింగ్గా ఈ 9K అనేది 9 క్యారెట్ జ్యువెలరీ అనేది మీరు ప్రత్యేకంగా చేస్తున్నటువంటి ఈ ఆరోగ్యానికి కూడా ఆలోచించి చేస్తున్నటువంటి నగలేనా ఇవి? అవునండి. ఇప్పుడు ఒక 3 తరాల నుంచి బంగారపు వృత్తిలో ఉన్నాం కాబట్టి మేము ఒక కస్టమర్కి ఇటు ఆర్థికంగా అటు ఆరోగ్యపరంగా 2 విధాలుగా మనం ఆలోచిస్తాము. ఆర్థికంగా వీళ్ళు వాళ్ళ బడ్జెట్కి స్థాయిలో ఆ నగని అందుకోవాలంటే 9 క్యారెట్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. అట్లాగే ఈ పంచలోహాలు కలపడం వల్ల వాళ్ళకి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. చాలామంది వాడారు కూడా, ఇది వాడేసి వచ్చి కూడా చెప్తున్నారు ఆరోగ్యం పరంగా కూడా మాకు చాలా బాగుందండి అని చెప్పేసి. మనం చూసాము, ఒక ఋషి ఒక ఆయన అన్నారు, 85 ఏళ్ళు 90 ఏళ్ళ వయసు ఉన్న ఋషి పంచలోహం వాడితే అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉండదని చెప్పేసి అన్నారు ఆయన. ఓకే. సో ఇలా నగలు రూపొందించుకుంటే రెగ్యులర్గా పెట్టుకోవడం ఒక స్టేటస్ సింబల్ మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. అవును మేడం. ఓకే. ఇప్పుడు ఇదివరకు 22 క్యారెట్స్ హాల్ మార్క్ ఇచ్చేవారు. దీనికి బ్యాంక్ లోన్ అనే విషయానికి వస్తే బ్యాంక్ లోన్స్ వచ్చేవి. ఇంకా తగ్గితే బ్యాంక్ లోన్స్ మొన్నటిదాకా వచ్చేది కాదు. మరి ఇప్పుడు 9 క్యారెట్స్ అంటున్నారు. ఈ 9 క్యారెట్స్కి మీరు హాల్ మార్క్ ఉంది అంటున్నారు. ఇవి బ్యాంక్ లోన్స్కి అవైలబుల్లా? ఖచ్చితంగా అవైలబుల్ అండి. దీని మీద మనం HUID కోడ్ అనేది ఒకటి వేస్తాము. హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్ అంటారు దీన్ని. ఇది 37.5% గోల్డ్ ఉంది ఇందులో అని చెప్పేసి DIS కేర్లో మనం గనక సెర్చ్ చేస్తే అందులో కనిపిస్తుంది. ఈ HUID మార్క్ ఉన్న నగని ప్రతి బ్యాంకు కూడా చాలా వరకు దీని మీద లోన్లు ఇచ్చే అవకాశం ఉంది, ఇస్తున్నాయి కూడా. రాను రాను రేట్స్ పెరిగే అవకాశాలే ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు 9 క్యారెట్ జ్యువెలరీని కొనుక్కుంటే భవిష్యత్తుకి ఎలా బెనిఫిట్ అవుతుందో చెప్తారా? ఇప్పుడు 9 క్యారెట్ జ్యువెలరీ మనం గనక తయారు చేసి పెట్టుకుంటే భవిష్యత్తులో ఎలాగైతే మనం 916కి మనం వేరే నగ తయారు చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నామో సేమ్ అలాగే 9 క్యారెట్ నగని కూడా మనం ఫ్యూచర్లో వేరే నగ కరిగిచ్చేది వేరే నగ తయారు చేసుకోవడానికి కూడా ఈ 9 క్యారెట్ ఉపయోగపడిద్ది. ఓకే. అంటే ఇప్పుడు 9 క్యారెట్స్ కొనుక్కోవడం వల్ల కలర్ అనేది డిఫరెన్స్ ఉంటుందా? 22 క్యారెట్స్కి 9 క్యారెట్స్ జ్యువెలరీకి మెరుపులో కానీ లేకపోతే దాని షేడ్స్లో కానీ డిఫరెన్స్ ఉంటుందా? రెగ్యులర్గా కనుక 9 క్యారెట్ జ్యువెలరీని వాడితే కలర్ మారిపోయి వేరే కలర్ వచ్చేసేటటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయా? 22 క్యారెట్ నగని ఎలాగైతే మనం రోజు వాడుకుంటామో సేమ్ అట్లాగే 9 క్యారెట్ నగని కూడా మనం వాడుకోవచ్చు. దాని మీద స్టాంప్ని చూసి మీరు కాదు నేను కూడా అలాగే గుర్తుపట్టాల్సిందే. HUID మార్క్ చూసి అందులో ఉన్న 9 క్యారెట్ని చూసి మార్కుని చూసి గుర్తుపట్టాల్సిందే, ఎవరైనా కానివ్వండి. అంటే డిఫరెన్స్ అనేది రెండింటికి ఏమీ ఉండదు. ఖచ్చితంగా 22 క్యారెట్ నగ ఎలా ఉంటుందో 9 క్యారెట్ నగ కూడా అలాగే ఉంటుంది. అయితే మేకింగ్లో ఈ డిఫరెన్స్ ఉంది కాబట్టి, క్యారెట్స్ డిఫరెన్స్ ఉంది కాబట్టి జ్యువెలరీ హార్డ్నెస్ స్మూత్నెస్ ఈ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా 22కి 9Kకి 9 క్యారెట్స్కి? ఇప్పుడు 22 క్యారెట్కి అరుగుదల ఎక్కువ ఉంటుంది. ఓకే. 9 క్యారెట్కి అరుగుదల అనేది అసలు ఉండదు. ఇది చాన్నాళ్ళకు కూడా మన్నికగా ఉంటుంది. ఇది మనం 22 క్యారెట్ ఒక సంవత్సరం వాడామనుకోండి, 9 క్యారెట్ అనేది మీరు 10 సంవత్సరాలు వాడినా కూడా ఆ నగ అలాగే ఉంటుంది. మెరుపు తగ్గదా? మెరుపు తగ్గదు, అరగదు కూడా. ఓకే. మీరు 9 క్యారెట్స్కి అంత గ్యారెంటీ ఇస్తుంటే సందేహాలు కూడా వస్తున్నాయి అన్నమాట. అంటే లాంగ్ టర్మ్ మనం చాలా హ్యాపీగా వాడుకోవచ్చు, రెగ్యులర్గా వాడుకోవచ్చు. మరి డిజైన్స్ విషయానికి వస్తే
మనకి 22 క్యారెట్స్లో చాలా డిజైన్స్, ఏ డిజైన్ అయినా అవైలబిలిటీలో ఉంది. మరి 9 క్యారెట్స్లో లో వెయిట్ జ్యువెలరీ మాత్రమే అందుబాటులో ఉందా? హెవీ వెయిట్ జ్యువెలరీస్ కూడా మేక్ చేయించుకునే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే మనం ఇప్పుడు 9 క్యారెట్ జ్యువెలరీ అనేది కొత్తగా మొదలుపెట్టాము. ఇప్పుడు గృహిణులకి ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే నల్లపూసల గొలుసు, లాకెట్, ఇటువంటివి. చైన్స్, చిన్నపిల్లలకి కానివ్వండి, కాలేజీకి వెళ్ళే పిల్లలకి కానివ్వండి, చైన్స్, లాకెట్స్ వాళ్ళకి కావాలా. ముందుగా ఈ 2 ఐటమ్స్ అనేది మనము రెడీ చేసాము. భవిష్యత్తులో ఈ 22 క్యారెట్కి ఎలాగైతే ఐటమ్స్ రెడీ అవుతాయో ఆ ఐటమ్స్ని రెడీ చేయాలని చెప్పేసి కూడా ప్లానింగ్ నడుస్తుంది. అంటే మేకింగ్కి పాసిబిలిటీస్ ఉన్నాయా తయారు చేయడానికి? అంటే 9 క్యారెట్స్ ఇప్పుడు నేను ఒక హారం చేయించుకోవాలి అనుకుంటున్నా, 9 క్యారెట్స్లో చెయ్యండి అంటే మీరు చేస్తారా? ఆ అవకాశం ఉంటుందా? ఓన్లీ 22 క్యారెట్స్కే హెవీ నగలు అవకాశం ఉంటుందా? అదే మాట, ఒక వస్తువు తయారవ్వాలంటే దానికి సంబంధించిన డైస్ కానివ్వండి, దానికి సంబంధించిన కటింగ్, పాలిష్, ఇటువంటి చాలా వరకు పని ఉంటుంది. అవును. కొన్ని ఐటమ్స్ వరకు 9 క్యారెట్కి ఇప్పుడు రెడీ అవుతున్నాయి. మిగతా దానికి కూడా మనం రెడీ చేస్తున్నాము. భవిష్యత్తులో ప్రతి ఐటెం కూడా రెడీ అయిపోయే అవకాశం ఉంది ఇందులో 9 క్యారెట్స్. అదైతే ఈజీగా ఉంటుందా అందరికీ కొనుక్కోవడానికి కూడా? అంటే హెవీగా వేసుకోవాలంటే తక్కువ బడ్జెట్లో మనకి ఏది కావాలన్నా కానీ ఈజీగా ఆర్డర్ ఇచ్చుకోవడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో బాగుంటుంది. ఇప్పుడు 9 క్యారెట్స్ జ్యువెలరీ అండ్ 22 క్యారెట్స్ జ్యువెలరీ ప్రైస్ వచ్చేసరికి ఇది 9K అంటున్నారు, అది 22 క్యారెట్స్. ప్రైస్ వేరియేషన్ అనేది వస్తే ఒక గ్రామ్ జ్యువెలరీ నేను తీసుకున్నాను అనుకోండి, ఎంత డిఫరెన్స్ ఉంటుంది? ఇది ఎంత అందుబాటులో ఉంటుంది? ఇప్పుడు ప్రైస్ క్యాల్కులేషన్ అనేది మనం 24 క్యారెట్ అంటే బిస్కెట్ బంగారంతో లెక్కేస్తాం మనం. ఈ రోజున ఒక బిస్కెట్ వచ్చేసరికి 15,20,000 రూపాయలు ఉంది. 15,20,000 రూపాయల నుంచి 22 క్యారెట్ అంటే 916 అనేది మనం క్యాల్కులేట్ చేస్తాము. 15,20,000 ఇంటూ 91.6 క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంది మనకి 22 క్యారెట్ ఎంత వాల్యూ అనేది. అట్లాగే 9 క్యారెట్ అనేది 37.5%. 15,20,000 ఇంటూ 37.5% మనకి క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంది. రేటు డిఫరెన్స్ ఎంత ఉందనేది కూడా మనకు తెలిసిపోతుంది. ఓకే. ఒక గ్రామ్ జ్యువెలరీలో దానికి దీనికి డిఫరెన్స్ అంటే ఒక 10,000 వరకు ఉంటుందా? ఒక సపోజ్ గ్రామ్ అనుకోండి 15,000, 16,000 ఉందనుకోండి 22 క్యారెట్స్లో. అదే 9 క్యారెట్స్ జ్యువెలరీ ఎంతకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? ఖచ్చితంగా 3/4 డిఫరెన్స్ ఉంటుందండి. మనకి ఇది 15,000 ఉంటే అది వచ్చేసరికి 5,500 అలాగుంటుంది. అదే ఆ వేరియేషన్ అనేది కొంచెం జనానికి ఈజీగా గ్రాబ్ అవుతుంది అనమాట. డిఫరెన్స్ ఇప్పుడు 15,000 పెట్టి కొనడం కంటే 5,000-6,000 లేదా అంటే 7,000కి అయితే వచ్చేస్తుంది కదా. 7,000 కూడా ఉండదు, ఎందుకంటే మేకింగ్ ఛార్జ్తో కలిపి మీకు 7,000కి వచ్చేస్తుంది. సో ఈ వేరియేషన్ అయితే ఉంటుంది. దీనికి ప్రైస్ డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. అండ్ దీనికి హాల్మార్క్ ఉంది కాబట్టి జనానికి ఇబ్బంది ఉండదు. బ్యాంక్ లోన్ ఇవంతవరకు ప్రాసెస్ బాగానే ఉంది. షైనింగ్ అయితే మీరు ఎన్నాళ్ళైనా అలాగే ఉంటుంది అంటున్నారు. 22 క్యారెట్స్ కంటే అద్భుతంగా వాడుకోవచ్చు, ఇంకా ఎక్కువ లైఫ్ టైం బాగుంటుంది అంటున్నారు. ఎక్స్చేంజ్ అనే విషయానికి వస్తే మరి 22 క్యారెట్ జ్యువెలరీని ఎక్స్చేంజ్ చేసుకున్నట్టే 9 క్యారెట్ జ్యువెలరీని కూడా ఎక్స్చేంజ్ చేస్తారా? ఖచ్చితంగా మేడం. 22 క్యారెట్కి ఇది వెయిట్ టు వెయిట్ ఎక్స్చేంజ్ ఐటమ్ చేసుకోవచ్చు మేడం. ఇది ఖచ్చితంగా 22కి ఎలాగైతే ఎక్స్చేంజ్ చేస్తున్నారో సేమ్ పాసిబిలిటీ దీనికి కూడా ఉంటుంది. ఇది 100% హాల్మార్క్ జ్యువెలరీ మేడం. ఇది 22కి ఎలా ఉంటుందో హాల్మార్క్, సేమ్ హాల్మార్క్ 9 క్యారెట్కి కూడా ఉంటుంది. మా లేటెస్ట్గా మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా 9 క్యారెట్ జ్యువెలరీని చేయించుకోండి అని చెప్పేసి కూడా అన్నారు. ప్రస్తుతం దొంగలు బెడని తప్పించుకోవడానికి కూడా ఇదొక మంచి సేఫ్. ఇక డైలీ యూజెస్ 9 క్యారెట్ అనేది ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం డైలీ యూజ్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ జ్యువెలరీ, అవునా కదా? ఖచ్చితంగా మేడం. ఇది డైలీ నేను చెప్తున్నాను కదా, 916 22 క్యారెట్ నగ వాడితే అది అరిగే అవకాశం ఉంటుంది. 9 క్యారెట్ జ్యువెలరీ అనేది స్క్రాచెస్ ఏం పడవు, నగ కూడా అరగదు. మీరు తయారు చేసుకున్నప్పుడు ఎలా ఉందో నగ, మీరు డైలీ వేసుకున్నా కూడా ఒక 10 ఏళ్ళ తర్వాత చూసినా కూడా అలాగే ఉంటుంది నగ. అదే ఇంపార్టెంట్. నగ చెక్కు చెదరకుండా ఉండాలి, చెక్కు చెదరకుండా మంచి లైఫ్ టైం ఉండాలి.
సో అలా ఉంటే ఏంటంటే కొనుక్కోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఎఫోర్డ్ చేయగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎఫోర్డ్ చేయగలుగుతారు. ప్రైసెస్ పెరుగుతున్నా కాస్త అందుబాటులోకి వస్తుంది. అదే ఈ మధ్యతరగతి వాళ్ళకి, బడ్జెట్కి వాళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పేసి మనం ఈ 9 క్యారెట్ తయారు చేయాలంటే చాలా కష్టం మేడం, కష్టం ఎక్కువ ఉంటుంది. మరి అలాగని మాకు ఛార్జెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఛార్జెస్ అని కాదు, ఇప్పుడు మా ఇదేంటంటే అందరికీ ప్రతి ఒక్కళ్ళు బంగారపు నగ ధరించాలని చెప్పేసి మా 9 క్యారెట్ జ్యువెలరీ ఆశయం. ఇప్పుడు మీ 9 క్యారెట్ జ్యువెలరీ ఏ ఏ వస్తువుని అవైలబిలిటీలోకి తీసుకొచ్చింది? అదేనండి, ఇప్పుడు మనం నల్లపూసలు గొలుసు, లాకెట్స్, ఈ నానుతాడు అని చెప్పేసి సూత్రం గొలుసుకి వాడతాం అన్నమాట. ఈ సూత్రాలు, ఈ నానుతాడు, పిల్లలకి వచ్చేసరికి చైన్స్, లాకెట్స్ ఈ అవైలబుల్గా ఉన్నాయండి మనం 9 క్యారెట్లో. వీటిలో మీరు నాకు హెవీ వెయిట్ చెప్పిందంటే నాన్తాడు, అంటే ఇప్పుడు చెప్పిన లిస్ట్లో ఇప్పుడు నాన్తాడు ఎన్ని గ్రామ్స్లో అవుతుందండి? లీస్ట్ నాన్తాడు వచ్చేసరికి 8 గ్రాముల్లో అవుతుందండి, తక్కువలో తక్కువ 8 గ్రామ్స్. స్టాండర్డ్గా ఉంటుందా? చాలా బాగుంటుందండి, ఎందుకంటే డైలీ వేర్ కదా అది, విమెన్ అందరికీ కూడా డైలీ రోజు మీరు వాడుకోవచ్చు, 10 ఏళ్ళ గ్యారంటీ, తెగదు, అరగదు. ఏ బడ్జెట్ అవుతుంది చెప్పండి? జస్ట్ అంటే ఆడియన్స్కి తెలియని ఒక సూత్రాల తాడు కొనుక్కోవాలి అంటే ఇంత బడ్జెట్లో అవుతుంది అనడానికి అప్రాక్స్, అంటే ఇప్పుడు ఉన్న రైట్ ప్రైస్ని బట్టి నేను చెప్పమనట్లేదు, ఎంత డిఫరెన్స్ ఉంటుంది, ఎంతలో వచ్చేస్తుంది 9 క్యారెట్స్ అయితే? 9 క్యారెట్స్ గోల్డ్ ఇది మనకి ఒక 50,000లో మనకి రెడీ అయిపోయింది ఈజీగా, ప్రశాంతంగా కనుక్కోవచ్చు. సో లైఫ్ టైమ్ ఉంది కాబట్టి ఇబ్బంది కూడా ఉండదు. సో ఒక 50,000 పెట్టుకుంటే 9 క్యారెట్స్లో తాడు వచ్చేస్తుందండి. ఓకే. ఇప్పుడు డిజైన్స్ అనే విషయానికి వస్తే, ఇప్పుడు జనరల్గా లేటెస్ట్ డిజైన్స్ ఎక్కువ వాడుతున్నారు, మోడర్న్గా కావాలనుకుంటున్నారు, అంటే కొంచెం లైట్ వెయిట్కే ప్రిఫర్ చేస్తున్నారు. అంటే డిజైన్, ఏ డిజైన్ అయినా ఇందులో మోల్డ్ అవుతుందా? ఖచ్చితంగా ఫ్యాషన్ మేడం, అదే అనుగుణంగా, ప్రస్తుత ఫ్యాషన్కి అనుగుణంగా. అదే మేము ప్రతి నగ కూడా మనం చేయాలని చెప్పేసి ప్రిపరేషన్ మొదలు పెట్టాము. ఖచ్చితంగా మేము ఇస్తాం కూడా కస్టమర్స్కి. ఇప్పుడు నేను చైన్ కనుక్కోవాలనుకుంటున్నాను, సింపుల్ చైన్, ఎంతకి ఇస్తారు నాకు? నల్లపూసల గొలుసు లీస్ట్ మనం 10,000లో చేసాం మేడం. ఓ 10,000? చాలా ఈజీగా కొనేసుకుంటారు కదా, లేదా కొనాలంటే 30-40 వేలు ఉంటుంది, అది లో వెయిట్ అంటే. ఇప్పుడు అది కూడా రావట్లా, 2 గ్రామ్స్లో 22 క్యారెట్స్లో రావట్లా. మీరు 22 క్యారెట్ నల్లపూసలు కొనాలంటే మార్కెట్లోకి వెళ్ళి అడగండి, లక్ష రూపాయలు. మేము ఒక 0 తీసాము, 10,000కే ఇస్తున్నాం మేము. 10,000కి నల్లపూసలు వస్తుంది అంటే ఆడవాళ్ళకి, మ్యారీడ్ విమెన్స్ అందరికీ కూడా చాలా ఇష్టం, అండ్ ఒకటికి 2 వేసుకోవాలనుకుంటూ ఉంటారు అనమాట. సో 10,000 నుంచి అంటే అవైలబిలిటీలో ఉన్నాయి, 10,000 నుంచి అవైలబుల్ అండి. ఇప్పుడు 9 క్యారెట్స్ మీద మీరు కొత్తగా నాకు అనిపించిన విషయం హెల్త్ పర్పస్ ఒకటి చెప్పారు కదా. ఈ హెల్త్ పర్పస్ అనే దాని మీద మీరు అంత నోటీస్ చేయడానికి కారణం ఏంటి, దాని మీద అలా వర్క్ చేయడానికి కారణం ఏంటి? అంటే 9 క్యారెట్ ఇలాగే తయారు చేస్తారా, పర్టికులర్గా మీ సంస్థ ఇలా తయారు చేస్తున్నా? అంటే మనం 3 తరాలుగా పనిచేస్తున్నాము, గోల్డ్ ఫీల్డ్లో ఉన్నాము. కార్పొరేటు ఆ షైనింగ్ని చూసి చాలా కస్టమర్స్, మన దగ్గర తయారు చేసుకున్న కస్టమర్స్ కార్పొరేట్ షోరూంలోకి వెళ్ళారు. వెళ్ళి అక్కడ నగ కొనుక్కున్న తర్వాత ఒక సంవత్సరము లేకపోతే 6 నెలల్లో స్కిన్ ప్రాబ్లం వచ్చింది. ఎవరైతే కస్టమరు కార్పొరేట్ నగ కొనుక్కొని వేసుకున్నారో వాళ్ళకి స్కిన్ ప్రాబ్లం వచ్చింది. ఏంటని చెప్పేసి వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ ఏదో స్కిన్ ప్రాబ్లం అని చెప్పేసి అన్నారు. ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాం మేము అని చెప్పేసి అన్నారు కస్టమర్స్. ఆయన చెప్పారంట, ఇందులో మీరు పూర్వం బంగారం ఎలా వాడేవాళ్ళు, ఇప్పుడు ఎలా వాడుతున్నారు అని. పూర్వం మా స్వర్ణకారులు ఉండేవాళ్ళు, వాళ్ళు చేసి ఇచ్చేవాళ్ళు నగని, అది ధరించేవాళ్ళము. జస్ట్ ఒక సంవత్సరం నుంచి మేము కార్పొరేట్ షోరూమ్కి వెళ్తున్నాము, అప్పటి నుంచి మాకు ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ఆయుర్వేద డాక్టర్కి చెప్తే ఆయన ఏమన్నారంటే, వద్దు, మీరు స్వర్ణకారుడి దగ్గరికి వెళ్ళి నగ తయారు చేయించుకోండి, ఈ కార్పొరేట్ షోరూమ్ వాళ్ళు మెరుపు తగ్గకూడదని చెప్పేసి ఆధారితమైన లోహం ఇందులో కలుపుతున్నారు, అందుకని మీకు స్కిన్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి వాళ్ళకి చాలా క్లియర్ కట్గా చెప్పారు.
అప్పటి నుంచి నాకు ఆలోచన వచ్చింది, స్వచ్ఛమైన రాగితోనే తయారు చేస్తే ఒక కస్టమర్కి ఆరోగ్యం బాగుంటుంది అంటే పంచలోహాలు కలిపి వస్తువు తయారు చేస్తే కస్టమర్ ఇంకా ఎంత ఆరోగ్యంగా ఉంటాడు అనే ఆలోచన వచ్చి మేము 37.5 గోల్డ్ మిగతాది పంచలోహం పెట్టి ఈ 9 క్యారెట్ నగని తయారు చేసాము. సో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయితే రావు, అంటే నెగిటివ్ ఇష్యూస్, స్కిన్ ఎలర్జీస్ అలాంటివి అయితే ఈ పంచలోహాలు గోల్డ్ వల్ల అయితే రావు. ఆ గ్యారంటీ మీరు ఇచ్చేస్తారా? నాది గ్యారంటీ. ఓకే. ఇప్పుడు ఒక వస్తువుకి మీరు మీ దగ్గర పర్చేసిన తర్వాత దానికి గ్యారంటీ పీరియడ్ ఉంటుందా? జనరల్గా గోల్డ్కి ఉండదు, 9Kకి ఏమైనా అలా ఉంటుందా? అలాంటి ప్రాసెస్ ఏమైనా ఉందా? మేము 100% ఇది రిటర్న్ వస్తువు ఏదైనా అయితే తయారు చేసి ఇస్తున్నామంటున్నాం మనం. మీకు నగ తెగిపోయినా కూడా లేకపోతే ఏమైనా అరిగిపోయినా కూడా మా దగ్గర తీసుకురండి, మళ్ళీ మేము 9 క్యారెట్తో మీకు నగ తయారు చేసి ఇస్తాము. ఇది మేకింగ్ ఛార్జెస్ కూడా చాలా అందుబాటులోనే ఉంటాయండి. ఒక్కొక్క నగకి ఒకలాగా ఉంటుంది. అయితే ఆ 22 క్యారెట్ లాగా ఉండదు, ఇది తక్కువే ఉంటుంది. ఇది కూడా అందుబాటులోనే ఉంటుంది. ఇప్పుడు స్టోన్స్ కూడా పెడతారా? స్టోన్స్తో చేయడానికి వస్తుందా? స్టోన్స్ డిజైన్స్, స్టోన్ డిజైన్ కూడా ఉంది ఇందులో. చైన్స్, లాకెట్లు తయారు చేస్తాము, అందులో కూడా స్టోన్స్ వేస్తాం మనం. 100% స్టోన్ని మైనస్ చేసి మనం కస్టమర్కి ఇస్తున్నాము. ఓకే. అందులో ఎంత బంగారం అనేది ఖచ్చితంగా తెలియజేస్తాము. రేపు పొద్దున్న కస్టమరు వేరే వస్తువు తయారు చేసుకోవడానికి వచ్చినా కూడా ఎంతైతే బంగారం ఇచ్చామో మనం ఫస్ట్ తయారు చేసి అంతే బంగారంలో మళ్ళీ వస్తువు తయారు చేసి ఇస్తాము. ఓకే. ఇప్పుడు 9 క్యారెట్లో డైమండ్ అనేది కూడా చేయడానికి వస్తుందా? అంటే ఆ లోహానికి అవైలబిలిటీ ఉందా? 18 క్యారెట్స్లో చేస్తారని తెలుసు, డైమండ్ కూడా చేయొచ్చా? మనం చాలా లాకెట్లు చేసామండి డైమండ్. నవరత్నాల లాకెట్ చేసాము, అందులో ఖచ్చితంగా డైమండ్ ఉంటుంది. అవును, నవరత్నాల్లో ఉంటుంది. అంటే ఇప్పుడు పర్ల్స్ కానివ్వండి, పచ్చలు కానివ్వండి, రూబీస్ కానివ్వండి, ముత్యాలు అండ్ మనకి ఉన్నటువంటి రకరకాల స్టోన్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోన్, ప్రతిదీ కూడా ఈ 9 క్యారెట్ జ్యువెలరీలో చేయడానికి అవైలబిలిటీ ఉంటుంది. అవైలబిలిటీ ఉందండి. ఓకే. మనం రూబీస్ అని చెప్పేసి, కనకపుష్పరాగము రాళ్ళు, వైడూర్యాలు అని చెప్పేసి ఇలాగా స్టోన్ ఐటమ్ కూడా మనం 9 క్యారెట్లో తయారు చేసి. ఇప్పుడు స్టోన్ ఐటమ్ అన్నారు కాబట్టి రత్నాలవి ధరిస్తారు, రత్నపు ఉంగరాలు ధరిస్తూ ఉంటారు కదా జాతకాల ప్రకారం. 9 క్యారెట్స్లో మీరు చేసి ఇస్తున్నామండి ఆల్రెడీ. మనం రింగ్స్కి, లాకెట్లు ఎక్కువగా చైన్కి లాకెట్గా నవరత్నాల లాకెట్ వాడుతున్నారు ఇప్పుడు. అందులో 9 నవరత్నాలు అంటే మీకు తెలిసిందే, నవగ్రహాలు అని చెప్పేసి వాడతారు నవరత్నాలు. ఈ నవరత్నాలు దాంట్లో ఆ లాకెట్లో మనం బిగించేటప్పుడు కూడా మా వర్కరు ముహూర్తపరంగా బిగిస్తారు అందులో. ఓకే, దానికి కూడా అది ఉంటుందా? పేరు ఇస్తే, ఎవరైతే ఈ నగని ధరిస్తున్నారో వాళ్ళ పేరు ఇస్తే వాళ్ళ పేరు ప్రకారంగా ఏ టైంలో ఏ స్టోన్ బిగించాలి అని చెప్పేసి స్వర్ణకారుడు టైం చూసుకొని స్టోన్ బిగించిస్తున్నారు. అది పేరు బలాన్ని బట్టి రత్నాల బలం. ఇప్పుడు కస్టమర్ బాగుంటేనే కదా మేడం మాకు కూడా వర్క్ వచ్చేది. అందుకని కస్టమర్కి ఆరోగ్యపరంగా ఇటు ఆర్థిక పరంగా 2 లాభాలు చేకూరాలని చెప్పేసి ఈ నగను తయారు చేస్తాము. మరి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే, మీ ద్వారా మేము నగలు ఆర్డర్ చేసుకోవాలంటే మీరు ఎలా అందుబాటులోకి వస్తారు? మాది కామన్గా ఒక ప్లాట్ఫామ్ ఉంది మేడం, ఇది గోల్డెన్ గెహనా అని చెప్పేసి. ఇందులో బంగారం తయారు చేసే వర్కర్స్ అందరూ ఇందులో ఉంటారు. గోల్డెన్ గెహనా యాప్, అందులోకి యాప్ డౌన్లోడ్ చేసుకొని 9 క్యారెట్ అని 9 క్యారెట్ లోటస్ 9 క్యారెట్ అని సెర్చ్ చేస్తే డైరెక్ట్గా మాకు అప్రోచ్ అయిపోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు యాప్లు అనేవి చాలా వచ్చేస్తూ ఉన్నాయి, బట్ ఏ యాప్ని నమ్మాలి, ఏ యాప్ని నమ్మద్దు అనేది కూడా ఒక భయం. మీ దగ్గర ఆర్డర్ చేసుకునే విధానం ఎలా ఉంటుంది? ఎన్ని రోజుల్లో డెలివరీ ఇస్తారు? దానికి గ్యారంటీ ఏంటి? ఇప్పుడు ఒక యాప్ని మనకి అప్రూవల్ చేయాలంటే ప్లే స్టోర్లో ఖచ్చితంగా వాళ్ళు దాని గురించి మొత్తము రీసెర్చ్ చేస్తారు, ఈ యాప్ సరైనదా కాదా అని చెప్పేసి. దాని తర్వాతే ప్లే స్టోర్లో కానివ్వండి, యాప్ స్టోర్లో కానివ్వండి ఈ యాప్ అప్రూవల్ అనేది వస్తుంది. అందులో ప్లే స్టోర్లో, యాప్ స్టోర్లో 2 మనం డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా అందులోంచి మనం
9 క్యారెట్ జ్యువెలరీ అని చెప్పేసి సెర్చ్ చేస్తే మనం తయారు చేసిన నగలు మొత్తం అందులో ఉంటాయి. మొత్తం వస్తాయి. ఓకే. మా మా పేజీలో ఉంటాయి మొత్తం నగలు. అందులోంచే డైరెక్ట్గా మనం మా కస్టమర్ కేర్ ఉంటుంది, అందులోనే ఏ నగ కావాలో సెలెక్ట్ చేసి పంపిస్తే ఎంత ప్రైజు ఏంటి, ఎన్ని రోజుల్లో డెలివరీ అని చెప్పేసి తెలియజేస్తాము. అందులోంచే యాప్లోంచే మీరు డైరెక్ట్గా పేమెంట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఓకే. ఓవరాల్ ఇండియానా ఏ ప్లేసెస్ అని పర్టికులర్ ప్లేసెస్ ఉందా? వరల్డ్ వైడ్గా మేడం, వరల్డ్ వైడ్గా మేడం, ఎక్కడి నుంచి అయినా ఆర్డర్ ఇవ్వచ్చు. ఎప్పటి నుంచి మీరు యాప్ని రన్ చేస్తున్నారు? ఇది యాప్ వచ్చేసరికి మనకి ఒక 1 year బిలో అయింది మేడం. అంటే 9 క్యారెట్ వచ్చింది ఇప్పుడే కదా? 9 క్యారెట్ వచ్చింది ఇప్పుడే. మధ్యనే కదా? ఈ యాప్ వచ్చేసరికి 1 year బిలోనే అయింది. ఓకే. వర్కరు తయారు చేసిన నగని ప్రమోట్ చేసుకోవడానికి ఎటువంటి ప్లాట్ఫామ్ అనేది లేదు ఇప్పుడు దాకా. దానికోసం మనం ఏం చేసామంటే ఈ గోల్డెన్ గెహనా అనేది వీళ్ళకి పబ్లిసిటీ ప్లాట్ఫామ్ లాగా ఉపయోగపడిద్ది అని చెప్పేసి ఈ యాప్ తయారు చేసాము. సో ఈ యాప్లో మీ గోల్డ్ స్మిత్స్ అందరూ ఉంటారు? అందరూ ఉంటారు మేడం. అందులో ఎవరైతే యాడ్ అయ్యారో వాళ్ళందరూ నంబర్ ఆఫ్ గోల్డ్ స్మిత్స్ మనకి అవైలబుల్ ఉంటారు అందులో. ఓకే. మరి టోటల్గా మీరు 9 క్యారెట్ జ్యువెలరీ విషయంలో జనానికి మీరు ఇచ్చే భరోసా ఏంటి? వాళ్ళకి చాలా సందేహాలు అంటే కొనే దగ్గర నుంచి దాన్ని వాడేదాకా ఇప్పటికే చాలా విషయాలు చెప్పారు. అండ్ మీ నుంచి ఒక ఇన్సూరెన్స్ ఎలా ఉంటుంది? భవిష్యత్తులో బంగారం రేట్ అనేది పెరుగుతూనే ఉంటుంది. భవిష్యత్తు మొత్తం 9 క్యారెట్ వల్ల ఆరోగ్యంగా కస్టమరు హ్యాపీగా ఉండాలి, ఆర్థికంగా మరియు ఆరోగ్యపరంగా బాగుండాలని చెప్పేసి 9 క్యారెట్ జ్యువెలరీ తరపు నుంచి మేము ప్రతి కస్టమర్కి తెలియజేస్తున్నాము. మాది గ్యారంటీ. ఒకవేళ డిజైన్స్ కావాలంటే గోల్డెన్ గెహనా యాప్లోకి వెళ్తే కావాల్సిన డిజైన్స్ వస్తే దాన్ని బట్టి వాళ్ళు పర్చేస్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. చివరిగా 9 క్యారెట్స్ జ్యువెలరీని మీరు తయారు చేస్తున్నారు అండ్ మీకు ఒక ప్లాట్ఫామ్ ఉంది, దాని గురించి ఆడియన్స్కి మీరు ఏం చెప్పదలిచారు? మా 9 క్యారెట్ జ్యువెలరీని అప్రోచ్ అవ్వాలంటే ప్లే స్టోర్లో మరియు యాప్ స్టోర్లో గోల్డెన్ గెహనా అనే యాప్ ఉంటుంది. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని లోటస్ 9 క్యారెట్ అని సెర్చ్ చేస్తే అందులో మనం తయారు చేసిన ఐటమ్స్ మొత్తం ఉంటాయి. అది చూసుకొని ఏ ఐటెం కావాలో సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా మాకు ఆర్డర్ ఇవ్వచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. 9 క్యారెట్స్ మీద ఉన్నటువంటి సందేహాలను తొలగించారు అండ్ ఇది ఏ రకంగా హెల్త్కి ఉపయోగపడుతుందనే ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా చెప్పారు. 9 క్యారెట్స్లో మీరు యూజ్ చేసే ఇతర లోహాలు ఏంటి, ఎంత పర్సంటేజ్ ఉంటుంది అనేది కూడా ఆడియన్స్కి చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే. చూసారు కదండి, ఇప్పుడు పెరిగిపోతున్న ప్రైస్ నేపథ్యంలో మనం గోల్డ్ కొనుక్కోవాలంటే కొంచెం తటపటాయిస్తూ ఉన్నాం. 1 గ్రామ్ కొనాలని కూడా తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లో 9 క్యారెట్ ఇప్పుడు అందరికీ అందుబాటులో వచ్చేసింది. 9 క్యారెట్ మీద ఏ సందేహాలన్నా మీరు ఈ ఎపిసోడ్ ద్వారా అన్ని సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. 9 క్యారెట్స్ మీద ఉన్నటువంటి సందేహాలన్నింటినీ ఈ ఎపిసోడ్ ద్వారా మీరు తొలగించుకోవచ్చు.